ఒక అమ్మాయి తను అంటే ఇష్టం లేని ఒక అబ్బాయి మీద తనను లైంగికంగా వేధించాడు, అత్యాచారం చేశాడని అబద్ధాన్ని ప్రచారం చేస్తుంది. దానివల్ల ఆ అబ్బాయి పరువుతో పాటు జాబ్ కూడా పోతుంది. వాళ్ళ నాన్న ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు కూడా. చివరికి కుటుంబం మొత్తం రోడ్డు మీద పడుతుంది. కానీ ఆ అబ్బాయి కోర్టులో కేసు వేసి తాను ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా కోర్టులో నిరూపించుకుంటాడు. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీద కోర్టులో పరువు నష్టం కేసు వేస్తాడు. జడ్జి గారు కోర్టులో ఆ అమ్మాయిని పిలిపించి ఎందుకు ఇలా చేసావని ఆ అమ్మాయిని జడ్జి గారు అడుగుతారు. సార్, నేను అతన్ని అవమానించడానికే చేశాను, కానీ ఇది ఎంత పెద్దది అవుతుందని నాకు తెలియదు, నన్ను క్షమించండి అని జడ్జి గారిని అడుగుతుంది. అప్పుడు ఆ జడ్జి గారు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది అంతా ఒక కాగితం మీద రాసి ఆ కాగితాన్ని నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ముక్కలు ముక్కలుగా చించి వీధిలో పడివేసి వెళ్ళిపో, రేపు వచ్చేటప్పుడు ఆ కాగితాలను ఏరుకొని నా దగ్గరికి తీసుకురా, అప్పుడు నిన్ను క్షమిస్తాను అని జడ్జి గారు అంటారు. దానికి అమ్మాయి అది ఎలా సాధ్యమవుతుంది, వాటిని తీసుకురావడం సాధ్యం కాదు అని జడ్జి గారితో అంటుంది. అప్పుడు జడ్జి గారు, నువ్వు చెప్పిన ఒక అబద్ధం వల్ల, వేసిన ఒక నింద వల్ల ఆ అబ్బాయి జీవితం మొత్తం నాశనం అయిపోయింది, అతని పరువు మొత్తం పోయింది, అతని కుటుంబం రోడ్డు మీద పడింది, దాన్ని నువ్వు తీసుకురాగలవా అని జడ్జి గారు ఆ అమ్మాయిని ప్రశ్నిస్తాడు. దీని ద్వారా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఆలోచించకుండా మోపే నిందల వల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి, జాగ్రత్త.